ఇక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేసే వాళ్ళు బతకనేవారు సార్. ఏంట్రా వాళ్ళు బతకనిచ్చేది? వేటకెళ్ళినప్పుడు మృగాలకే కాదు, ఒక్కోసారి వేటగాడికి కూడా గాయాలవుతాయి. చూస్తుండు, సార్ తొందరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. సిటీలో ఒక్క మృగం కూడా మిగలదు. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా. ఇక మీదట నడవడం కష్టం అని చెప్పారురా. వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బూట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టినోళ్ళు అందరూ డమ్మీ డమ్మీ అని కొట్టారురా. నేను డమ్మీ పోలీసునే కదరా. పోన్లే, రేపటి నుంచి నువ్వు వచ్చి కాపాడతావని ఎదురు చూడక్కర్లేదు. ఏదో బతికి బయటపడ్డాను. ఇంకో జన్మెత్తినట్టుంది. ఇది ఇక్కడితో వదిలేద్దాంరా. వదిలేద్దాంరా. నీ భార్య నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది. నమ్మకమే కదా, వదిలేద్దాంరా. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఒక దమ్మున్నోడు వచ్చాడని గర్వపడుతున్నారు. డిపార్ట్మెంటే కదా, మనం వదిలేద్దాం. నిన్ను ఈడ్చుకెళ్ళి కొట్టారు చూడు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా. ఉండని, మనం మాత్రం వదిలేద్దాం. నిన్ను సరదాకి పనిలో చేర్చలేదురా. బలవంతంగా నీళ్ళల్లో తోస్తే ఈత నేర్చుకుని ఒడ్డుకు చేరుతామనుకున్నాను. కానీ ఈ రోజుకి అదే భయం. వాళ్ళని ఎందుకు వదిలేశానో తెలుసా? కొట్టాల్సింది వాళ్ళని కాదురా, వాళ్ళ ఆలోచనల్ని. అలా జరగాలంటే కొట్టాల్సింది నేను కాదురా, నువ్వు. కొట్టే దెబ్బ నీకెలా తగులుతుందో నాకు అలాగే తగులుతుంది, వాళ్ళకి అలాగే తగులుతుందిరా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ప్రాణం పోయినప్పుడు కాదు, ధైర్యం పోయినప్పుడు. ఇంకో జన్మ ఎత్తానన్నావు కదరా. ఈ జన్మలో ఎలా బతకాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఒకడు నీ గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతావు, నువ్వేం పీకుతావని. దానికి తిరిగొడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడాలి. నువ్వు డమ్మీ కాదు, నిజం అని తెలియాలరా.